నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక పావలా కావాలి. రచన తురగా జయశ్యామల గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, గోడ గడియారం 5 గంటలు కొట్టింది. వసారాలో కుక్కి మంచంలో కూర్చుని ఏవో ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న సీతమ్మ గారు ఆ గంటలు విని ఉలిక్కిపడి ఏదో అర్జెంటు పని ఉన్నట్లుగా ఆ మంచంలోంచి లేచారు. ఆవిడ మనసంతా చాలా గందరగోళంగా ఉంది. మనసులో ఏమిటో తెలియని ఆరాటంగా, ఆవేదనగా, ఆదుర్దాగా ఉంది. ఎవరినో ఏమిటో అడగాలని ఉంది. ఎలా అడగాలా అనే సమస్యగా ఉంది. అడిగితే పనవుతుందా అని సంశయంగా కూడా ఉంది. కాలు ఒకచోట నిలవటం లేదు. నుంచున్న చోట నించోవాలనిపించటం లేదు. అందరి ముఖాల్లోకి ఏదో అడగాలన్నట్లుగా చూస్తూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారావిడ. ఇంటికి సీతమ్మ గారికొచ్చిన అవసరం ఏమిటో చెబితే హాస్యాస్పదంగానూ చాలా అసహజంగానూ అనిపించవచ్చు. కానీ అది రూపాయి 100 పైసల నిజం. సీతమ్మ గారికి అవసరంగా, అర్జెంటుగా పావలా, ఒకే ఒక్క పావలా కావాలి. ఆ పావలా కొడుకునడిగి లాభం లేదని తెలుసు. కోడల్ని గాని మనవణ్ణి గాని అడిగితే పని జరుగుతుందో లేదో తెలియదు. ఒకరిని దేబిరించకుండా, ఒకరి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోవటానికి ఆవిడికి పుట్టింటి తరపున కానీ, అత్తింటి నుంచి కానీ ఆస్తిపాస్తులేవీ రాలేదు. అవసరానికి ఉంటుంది, వాడుకో అని భర్త ఆమెకంటూ ఏమీ మిగిల్చిపోలేదు చనిపోయేటప్పుడు. అసలు భర్త హయంలో కూడా ఆవిడ స్వతంత్రంగా ఓ ఆణా ఖర్చు పెట్టి ఎరుగని పూర్తి పాతకాలపు మనిషి. ఆ అవసరం ఆవిడకు రాలేదు కూడా. అసలు అప్పట్లో ఏదైనా కావాలి, కొనుక్కోవాలి అన్న ఆలోచన, ఆరాటం ఆవిడకుండేవి కావు. అత్తమామలు, ఆడబిడ్డలు, తోటికోడళ్ళు, బావమరదులు, పిల్లలతో ఇలా ఇల్లు నిత్యం సత్రంలా ఉండేది. ఆ సత్రంలో ఓ మనిషి సీతమ్మ. తూర్పు తెలతెలవారుతుండగా లేచి ఏ అర్ధరాత్రో పడక చేరే వరకు వెన్ను నిటారుగా ఎత్తుకుని నిలబడటానికి కూడా సమయం ఉండేది కాదు. నిలబడి పొందికగా చీర కట్టుకునే తీరుకుండేది కాదు. వంచిన నడుం ఎత్తకుండా పని పని, గుంపులో గోవిందా అన్నట్లుగా కాలం దొర్లిపోయేది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా చూసినదల్లా కొనుక్కోవాలనే తత్వం కాదు సీతమ్మ గారిది. నాకిది కావాలని ఆ రోజు కన్న తండ్రిని కానీ, కట్టుకున్న భర్తని కానీ, ఈనాడు కన్న కొడుకుని కానీ నోరు తెరిచి అడిగి ఎరుగదు ఆవిడ. ఆవిడ కాలంలో పౌడర్లు, స్నోలు అని లేవు. ఎప్పుడైనా ముచ్చటపడి ఏ కుంకుమ బరినో మరేదైనా కొనాలని ముచ్చటపడినా భర్త సాగనిచ్చేవాడు కాదు. మగవాడు తెచ్చిపెడుతుంటే ఆడదానికి ఇంక డబ్బు అవసరం ఉండదని, అసలు ఉండకూడదని, అసలు డబ్బు ఖర్చు చేసే అర్హత ఆడదానికి లేదని సీతమ్మ గారి భర్త పార్వతీశం గారి అభిప్రాయం. అందుకే ఏనాడు గాజులు వేయించుకో అని కూడా ఓ రూపాయి ఆవిడ చేతిలో పెట్టేవాడు కాదాయన. సీతమ్మ గారి చేతిని గాజులు లేకపోతే పార్వతీశం గారే గాజులబ్బిని పిలిపించి దగ్గరుండి కూర్చుని ఆవిడకి గాజులు తొడిగించి గాజులబ్బికి తానే డబ్బులిచ్చి పంపేవారు. ఓ ఆనా డబ్బులు స్వతంత్రంగా ఖర్చు పెట్టమంటే ఏమిటో తెలియకుండానే ఆయనతో 30 సంవత్సరాలు జీవితం గడిపింది. వరపుత్రుడులా పుట్టిన ఒక్కగానొక్క కొడుకు పెరిగి చదువు సంధ్యలు నేర్చి ఉద్యోగస్తుడైన నాటికి పార్వతీశం గారు పరలోకగతులయ్యారు. భర్త పోయినాకనే కొడుకు వివాహం చేసింది సీతమ్మ గారు. కొడుకు వివాహం అయ్యి ఉద్యోగరీత్యా ఎక్కడో ఉంటున్న సీతమ్మ గారు అత్తామామల మాట తోసిపారేయలేక ఆ కూటమిలోనే ఉండిపోయింది. అయితే కాలం గడిచే కొద్దీ మామ, అత్త పోవటంతో ఆ ఉమ్మడి కుటుంబం చీలి వ్యక్తిగత కుటుంబాలుగా మారిన తరుణంలో కోడలికి ఇష్టం లేకపోయినా కొడుకు ఆశ్రయాన్ని కోరక తప్పలేదు సీతమ్మ గారికి. ఇంతకుముందు అత్తవారింట్లో గడిపిన 30 సంవత్సరాల జీవితం ఒక ఎత్తు, ఇప్పుడు కొడుకు దగ్గర జీవితం ఒక ఎత్తు. సీతమ్మ గారి కొడుకు మూర్తివి పూర్తిగా తండ్రి గుణాలే. ఆడదానికి డబ్బు పెత్తనం ఇవ్వకూడదని, అసలు భర్త తిండి, గుడ్డ, నీడ ఇస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకేం ప్రత్యేకం ఖర్చులుంటాయన్న భావాలు కలవాడు. అయితే అతని భార్య రత్నం అతని భావాలన్నింటినీ తలకిందులు చేసింది. ఇప్పుడు నెల నెల జీతం వచ్చేది అతనికే పేరు కానీ, ఆ జీతం పుచ్చుకునేది, ఖర్చు పెట్టేది రత్నమే. రత్నం, నాకు బస్ పైసలివ్వు, ఈరోజు సినిమాకెళతాను, మరో 2 రూపాయలు ఎక్కువ ఇవ్వు అని అడుగుతాడిప్పుడు. కొడుకు అలా జీతమంతా తెచ్చి కోడలి చేతిలో పెట్టి బస్ ఖర్చున దగ్గర నుంచి కోడలిని అడగటం మొదట్లో చాలా విచిత్రంగా, మరేదో చిన్నతనంగా అనిపించేది. కానీ రాను రాను అలవాటైపోయింది. భర్త హయంలో తిండి, గుడ్డ తప్ప ఇతరత్రా ఓ అనాముఖం ఎరగకుండా ఎలా గడిపింది
అంతకంటే ఎక్కువ నిర్లిప్తతగా కొడుకు దగ్గర కాలం గడుపుతుంది సీతమ్మ గారు. నిజానికి ఆవిడికి డబ్బుల అవసరం ఏముంటుంది? పౌడర్లు కొనుక్కోవాలా, స్నోలు కొనుక్కోవాలా? తిండికి గుడ్డకి లోపం లేకుండా జరిగిపోతుంది. కృష్ణారామ అంటూ కాలం గడుపుకుపోతుంది. ఈ వయసులో ఆవిడికి అంతకంటే ఏం కావాలి? కానీ మనిషే పుట్టాక చిన్నైనా పెద్దయినా ముసలైనా ముతకైనా ఓ ఆన డబ్బుల అవసరం ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది. అదిగో అటువంటి అవసరమే సీతమ్మ గారికి వచ్చింది ఇవాళ. సీతమ్మ గారికి అసలు నడిచే ఓపిక తక్కువైంది, చూపు కూడా తగ్గింది. అందుకే సాధ్యమైనంత వరకు ఆవిడ ఇల్లు కదలకుండానే ఉంటుంది. పెద్దతనంలో దైవధ్యానంలో కాలం గడపాలని ఉంటుంది. కొందరికి ఓ హరికథనో గ్రంథపఠనమో జరుగుతుంటే వినాలని కుతూహలంగా ఉంటుంది. ఆ కుతూహలంతోనే ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంలో నెల రోజులుగా జరుగుతున్న పురాణ కాలక్షేపం వినటానికి ఓపిక లేకపోయినా తెచ్చుకుని ఎదురింటి గుమస్తా నరసింహం తల్లితో రోజు గుడికి వెడుతున్నదావిడ. గుళ్ళో శాస్త్రులు గారు మంచి పండితుడు. కార్తీక మాసం అవటంతో ఎంతో చక్కగా శివపురాణం చెబుతున్నాడు. వీణుల విందుగా ప్రతిరోజు సాయంత్రం ఎప్పుడవుతుందా, ఎప్పుడెప్పుడు గుళ్ళోకి వెళ్ళి కూర్చుందామా అన్నంత ఆసక్తికరంగా, శ్రవణానందకరంగా, జనరంజకంగా చెబుతున్నారు శాస్త్రులు గారు. ఈ నెల రోజులు క్రమం తప్పకుండా సీతమ్మ గారు పురాణ కాలక్షేపానికి వెళ్లారు. ఆ శాస్త్రులు గారు పురాణం చెప్పటంలో విశేషం ఎంతటిదంటే, ఎందరో స్త్రీ పురుషులు వృద్ధులు నడివయస్కులు రావటమే కాకుండా యువతి యువకులు కూడా వచ్చి శ్రద్ధగా పురాణం వింటున్నారు. ఈ నెల రోజులు పురాణం వినటానికి వచ్చిన వారు పండో ఫలమో దక్షిణో ఎవరికి తోచినది వారు తెచ్చి శాస్త్రులు గారికి సమర్పిస్తున్నారు. ఇవాళ్టితో పురాణం పూర్తి అయిపోతుంది. అందరితో పాటు ఉడతా భక్తిగా ఓ పావల డబ్బులు శాస్త్రులు గారికి ఇచ్చి నమస్కరించాలని ఉంది సీతమ్మ గారికి. నెల రోజుల నుంచి ఆయన చెప్పిన పురాణం వింటూ చివరిగా శాస్త్రులు గారికి ఏమీ ఇవ్వకుండా పోవటం ఏదో చిన్నతనంగా అనిపించసాగింది. అందుకే ఇవాళ ఉదయం నుంచి ఓ పావలా కావాలి, ఎవరిని ఎలా అడగాలి అని ఆందోళన పడసాగిందావిడ. ఎవరినీ అడగకుండా ఇవ్వటానికి ఆవిడ దగ్గర ఓ పైసా కూడా లేదు. అవును మరి, ఎలా ఉంటుంది? అమ్మా, ఈ రూపాయి నీ దగ్గరుంచుకో, నీకేదైనా అవసరం వస్తే ఉంటుంది అంటూ ఎన్నడైనా మూర్తి ఆ తల్లి చేతిలో ఓ రూపాయి పెట్టిన పాపాన పోతే కదా. అతని ఖర్చులకే భార్యనడిగి తీసుకుంటున్నాడాయే. కొడుకుని ఓ పావల ఇవ్వు అబ్బాయి అని నోరు తెరిచి అడిగినా లాభం లేదు. రెండు చేతులు జాడించేస్తాడు. నా దగ్గర లేవమ్మా, నీ కోడలనడిగి తీసుకో అంటూ. ఇంక కోడలు సరే సరి, తిండికి గుడ్డలకి లోటు లేకుండా చూస్తున్నాం. ఓ మూల కృష్ణారామ అంటూ కూర్చోక దేవుడు గుడి గోపురం అంటూ ఎగబడటం ఎందుకు, డబ్బులు డబ్బులు అంటూ వేధించటం ఎందుకు అంటూ విదిరించి పారేస్తుంది. కానీ అడిగిన డబ్బులు మాత్రం చేతిలో పెట్టదు. భర్త సంపాదించింది వాడుకునే హక్కు తనకు తప్ప అత్తగారికి లేదని ఆవిడ ఉద్దేశం. పని జరగదు, మాటలు తప్పవు. పోనీ పైసా అటూ ఇటూ పోకుండా దుబారా లేకుండా పొదుపు చేస్తున్నారా అంటే అదీ లేదు. తల్లి పిల్లలు వారానికి 2-3 సినిమాలైనా చూడవలసిందే. నెలకు 2 పౌడర్ డబ్బాలు, గోళ్ల రంగులు, వేళ్ల రంగులు కొనవలసిందే. ఈ ఖర్చుల ముందు సీతమ్మ గారి ఖర్చు ఎంత? కానీ ఆ న్యాయం ఆలోచించేదెవరు? నోరు తెరిచి అడిగితే బంగపాటే. గోడ గడియారం మరో అరగంట ముందుకు చూపించింది. సీతమ్మ గారి నెమ్మదిగా హాల్లోకి వచ్చింది. మూర్తి అప్పుడే ఆఫీసు నుంచి రాడు. రత్నం ఎక్కడికో వెళ్ళటానికి కాబోలు సిగ అందంగా చుట్టుకుంటుంది అద్దం ముందు నిలబడి. కోడల్ని అడుగుదామా అనిపించిందో క్షణం. కానీ ఆమె అనబోయే మాటలు గుర్తొచ్చి మళ్ళీ మానేసింది. కాలేజీలో చదువుతున్న పెద్ద మనవడు రమేష్ దగ్గర, పెద్ద మనవరాలు లావణ్య దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉంటూనే ఉంటాయి. ఆ ఇరువురిలో ఎవరినో ఒకరిని అడిగి పుచ్చుకోవాలని నిశ్చయించుకున్నదావిడ. ఇదిగో లచ్చి, నేను బజారుకెడుతున్నాను కానీ అయ్యగారు వస్తే కాఫీ ఫ్లాస్కులో ఉంది, తీసుకోమని చెప్పు అంటూ పని మనిషితో చెప్పి మాట మాత్రంగానైనా సీతమ్మగారితో చెప్పకుండా వెళ్ళిపోయింది రత్నం. సీతమ్మగారు నెట్టొచ్చింది. ఒక్కరోజున భర్త ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గరుండి స్వయంగా కాఫీ ఇచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడూ బజారుకని స్నేహితుల ఇళ్ళకని తిరుగుతూనే ఉంటుంది అనుకుంది. రమేష్ అప్పుడే తన గది నుంచి సూటు బూటు బిగించుకుని వచ్చి అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటున్నాడు. సీతమ్మ గారికి మనవడనెలా అడగాలో తోచలేదు. 2-3 సార్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగింది రమేష్ చూసేలా. తన వెనకాల బామ్మ అలా తిరగటం అద్దంలోంచే గమనించిన రమేష్, ఏమిటి బామ్మ అని అడిగాడు. ఆ ప్రశ్నకే ఆవిడ ముఖం చాటంతయింది. ఎప్పుడూ గాని రమేష్ తనంత తానుగా ఆవిడతో మాట్లాడాడు. సీతమ్మగారు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయి అతని దగ్గరగా వెళ్ళి,
నాయనా రమేష్, ఓ పావలా డబ్బులుంటే ఇవ్వరా అని అడిగింది. ఆ అడగటంలో ఆవిడ స్వరం వణికింది. అలా అడగవలసి వచ్చినందుకు సిగ్గు వలనో మరెందుకో ఆవిడలా అడగగానే రమేష్ ముఖంలో ప్రసన్నత మాయమయ్యింది. కళ్ళు చిట్లించి చూస్తూ ఎందుకు అని అడిగాడు. గుళ్ళో శాస్త్రుల గారికి ఇద్దామని బాబూ. సీతమ్మగారి లోతుకుపోయిన కళ్ళల్లో ఆశ, సంతోషం మెరిశాయి. నీకేం పని లేదు బామ్మ. శాస్త్రుల గారికి నువ్వు ఇవ్వటం ఏమిటి? దేవుడి పేరు చెప్పి నీలాంటి వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి గుళ్ళో పూజారులు బాగుపడిపోతున్నారు. దేవుడు ఎక్కడ లేడు? ఇంట్లో లేడా? అసలు ఓపిక లేదంటూ నువ్వు ఆ గుడికి వెళ్ళటం ఎందుకు? ఎన్నో రకాలుగా ఖర్చు పెట్టుకోవలసిన వయసులో ఉన్న మాకే అవసరానికి డబ్బు చాలకుండా ఉంటే 70 సంవత్సరాలు వచ్చిన నీకు ఇంకా డబ్బు అవసరమేమిటి బామ్మ? నా దగ్గర లేవు. అసలే మమ్మీ ఈ నెల నాకు పాకెట్ మనీ తక్కువ ఇచ్చింది. నా ఖర్చులకు ఎలాగా అని నేను మదనపడి చేస్తుంటే మధ్యన నువ్వేమిటి అంటూనే చేతిలోని దువ్వెన విసురుగా టేబుల్ మీదకు గిరాటేసి అంతే విసురుగాను వీధిలోకి వెళ్ళిపోయాడు రమేష్. నిర్ఘాంతపోయిన సీతమ్మగారు మరో 2 నిమిషాలకు గాని తేరుకోలేకపోయారు ఆ అవస్థ నుంచి. నిజమే, 70 సంవత్సరాలు నిండిన తనకు డబ్బుతో అవసరమేముంటుంది? చీరలు కొనాలా, సారెలు కొనాలా, పౌడర్లు కొనుక్కోవాలా, అత్తర్లు పూసుకోవాలా? కానీ జన్మానికో శివరాత్రిలా జీవితంలో మొదటిసారిగా నెల రోజుల పాటు ఏకదీక్షగా పురాణ కాలక్షేపం వీణుల విందుగా విన్నది. అందుకని మనసు తృప్తి కోసం ఓ పావలా డబ్బులు శాస్త్రి గారికి ఇవ్వాలనుకోవటం తప్ప తనేం సినిమాలు చూస్తుందా, షికార్లు పెడుతుందా? శాస్త్రులు గారికి డబ్బులు ఇవ్వటమేమిటట? ఏమిటో ఈ కాలం కుర్రాళ్ళు. దేవుడు లేడు, దెయ్యం లేదు, పెద్దలంటే భక్తి గౌరవం అసలే లేదు అనుకున్నదావిడ. రమేష్ మాటలతోనే ఆవిడ మనసు విరిగిపోయింది. అసలు ఈ పూట గుడికి వెళ్ళకపోతేనేం అనిపించింది కాసేపు. మరి కాసేపు వెళితే ఏముంది? ఆయనేం అడిగాడా తనని? ఉంటే ఇస్తాను, లేకుంటే కృష్ణార్పణం అంటూ ఓ నమస్కారం చేసి వస్తే సరిపోదా అనిపించింది. కానీ మనసుని ఎలా సరిపెట్టుకుందామన్నా సరిపోవటం లేదు. పావలా డబ్బుల కోసం తనింత మదన పడాలా అనిపించింది. ఏమైనా రిక్తహస్తాలతో వెళ్ళటానికి ఏమాత్రం ఆవిడ మనసొప్పలేదు. పురాణం ఎన్నాళ్ళు విని చివరి రోజు వినకపోతే ఎలాగూ అనిపించింది మరలా. ఇంతలో లావణ్య మరి 4-5 అమ్మాయిలు కిలకిలా నవ్వుకుంటూ వచ్చారు లోపలికి. లావణ్యను చూడగానే సీతమ్మగారి మనసులో తిరిగి ఆశ చిగురించింది. ఓ పావలా మనవరాలిని అడిగితే ఇవ్వకపోతుందా అనిపించింది. లావణ్య లోపలికి వస్తూనే పుస్తకాలు టేబుల్ మీద పడేసి స్నేహితురాలతో కూర్చోండోయ్ అని మమ్మీ మమ్మీ అంటూ గట్టిగా పిలిచింది. అక్కడే ఉన్న సీతమ్మగారు అమ్మ లేదు, బజారుకెళ్ళింది అని చెప్పింది మనవరాలితో. ఛ, మమ్మీ ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఇంటి దగ్గరుండదు అంటూనే లేడీలా బాత్రూంలోకి పరుగులు తీసింది. లావణ్య హడావిడి చూసి మళ్ళీ ఎక్కడికో ప్రయాణమవుతుందని గ్రహించింది సీతమ్మగారు. ఇంతలో స్కూళ్లకు వెళ్ళిన మిగతా పిల్లలిద్దరూ కూడా వచ్చారు. లావణ్య ముఖం కడుక్కుని టాయిలెట్ అయ్యి గదిలోకి వెళ్ళింది దుస్తులు మార్చుకోవటానికి. సీతమ్మగారు నెమ్మదిగా లోపలికి వచ్చింది. వెనకాలే వచ్చిన ఆ ముసలావిడ వంక లావణ్య సగం ఆశ్చర్యంగానూ సగం చేదరింపుగానూ చూసింది. చూడు అమ్మడు, ఒక పావలా ఉంటే ఇవ్వు తల్లి అడగలేక అడిగిందావిడ. ఏడ్చినట్టుంది. నేను నా ఫ్రెండ్స్తో సినిమా ప్రోగ్రాం వేసుకొచ్చాను. నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. మమ్మీని అడుగుదామంటే మమ్మీ ఇంట్లో లేకుండా పోయింది. నా బాధ ఏదో నేను పడతాను, కానీ అవతలకు వెళ్ళు, బట్టలు మార్చుకోవాలి ముఖం ముటముటలాడించుకుంటూ అంది లావణ్య. సీతమ్మగారు మరి మాట్లాడలేకపోయింది. ఆ గదిలోనే తన షర్ట్ కోసం వెతుక్కుంటున్న గోపి ఓసారి సీతమ్మగారి ముఖంలోకి చూసి వెళ్ళిపోయాడు. సీతమ్మగారు కిన్నవదునరాలై యువతలకు వచ్చేసింది. మరో 5 నిమిషాలు లావణ్య ఫ్రెండ్స్తో సినిమాకెళ్ళిపోయింది. చిన్నపిల్లలిద్దరూ ఆడుకోవటానికి వెళ్ళిపోయారు. ఇంట్లో పని మనిషి ముసలావిడ మిగిలారు. ఆఫీసు నుంచి మూర్తి రాలేదు. బజారుకెళ్ళిన రత్నం రాలేదు. ఇల్లు నిశ్శబ్ద సంగీతంలో మునిగిపోయింది. సీతమ్మగారు ఇంక గుడికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారు. శాస్త్రులు గారికి అందరూ తమ శక్తానుసారం ఏదో ఒకటి సమర్పిస్తూ ఉంటే తను రిక్తహస్తాలతో వెళ్ళి వెర్రిముఖం వేసుకుని చూస్తుండటం ఆవిడకిష్టం లేదు. అందుకే గుళ్ళోకెళ్లాలన్న నిశ్చయం మార్చుకుని వరండాలో గోడవారిగా నేల మీద చతికిలబడి కూర్చుంది. ఏవమ్మో వదినా, గుళ్ళోకి వస్తున్నావా? ఇవాళ నేను బయలుదేరటం కాస్త ఆలస్యమైంది అంటూ గేటు దగ్గర నుంచుని ఓ కేక పెట్టింది ఎదురింటి నరసింహం గారి తల్లి. ఇవాళ రానులే వదినా, ఒంట్లో బాగాలేదు కూర్చున్న చోటు నుంచే జవాబిచ్చింది సీతమ్మగారు. అదేమిటమ్మా, కాస్త ఓపిక చేసుకునిరా, కావాలంటే నేను చేతి ఆశ్రయిస్తాను
ఇవాళ చివరి రోజు కదా. గేటుపై నుంచి చేతిలో 2 బత్తాయిలు కనిపించేలా పట్టుకుని మరీ అందావిడ. నాకు చివరి రోజు రావాలనుందే కానీ బొత్తిగా ఓపిక లేదమ్మా, నువ్వెళ్ళు అంది సీతమ్మ తిరిగి. ఆవిడ వెళ్ళిపోయింది. ఆ బత్తాయి పళ్ళు ఆవిడ శాస్త్రులు గారికి ఇవ్వటానికే పట్టుకెళుతుంది. అందుకే ప్రత్యేకంగా తను చూసేలా మరీ పట్టుకుంది. గుమస్తాకున్నపాటి స్వతంత్రం, శక్తి తనకు లేకపోయాయి. పేరుకు 7-8 తెచ్చుకున్న ఆఫీసర్ గారి తల్లి తను. ఎందుకొచ్చిన జీవితం? ఒక పావలా డబ్బులు కావాలంటే ముష్టి అడిగినా దొరక్కపాయే అనుకుంటుంటే అప్రయత్నంగా గుండెలు పడిన ఆవిడ పొడి కళ్ళల్లో తడి మెరిసింది. మరో 10 నిమిషాలు గడిచేసరికి ఎక్కడి నుంచి రువ్వున పరిగెత్తుకొచ్చాడో గోపి. వరండాలో కూర్చుని ఉన్న సీతమ్మ గారిని చూసి, ఏమిటి బామ్మ ఇక్కడే కూర్చున్నావే, గుడికి వెళ్ళలేదా అని అడిగాడు దగ్గరగా వచ్చి. ఆవిడతో బాగా ఆదరంగా మాట్లాడేవాడు వాడొక్కడే. ఎందుకో బామ్మ అంటే వాడికి తగని ప్రేమ. ఈ మధ్య రోజు గుడికి వెళ్ళి రావటంతో ఎప్పుడైనా పొద్దుగూకితే ఆవిడ ఒక్కతీ రాలేదని ఆమె చేతిని పుచ్చుకుని మరీ ఇంటికి తీసుకువస్తుంటాడు గోపి. చిన్నైనా పెద్దయినా ఒకరి నుంచి మరొకరు కోరుకునేదేముంటుంది? ఆప్యాయత, అనురాగం తప్ప. సీతమ్మ గారికి అందరికంటే ఆ మనవడంటేనే అభిమానం ఎక్కువ. అందుకు కారణం లేకపోలేదు. వాడు అచ్చం తాతగారి పోలిక. పూర్తిగా పార్వతీశం గారి నోట్లోంచి ఊడిపడినట్లే ఉంటాడు. గోపి అలా అడిగేసరికి, ఏం లేదు నాయనా, నీరసంగా ఉంది, అందుకే వెళ్ళలేదు అందావిడ నిర్లిప్తంగా. ఆవిడ మాటలు నమ్మనట్లుగా చూశాడు గోపి. అలా ఓ క్షణం ఆవిడ ముఖంలోకి చూసి తర్వాత ఏదో ఆలోచించుకున్నవాడిలా రివ్వున లోపలికి పరుగు తీశాడు. మళ్ళీ అంతే వేగంగానూ తిరిగి వచ్చాడు చేతిలో కిడ్డీ బ్యాంక్ బొమ్మతో. బామ్మ, నువ్వు గుడికి ఎందుకు వెళ్ళలేదో తెలుసులే. డబ్బులు లేక కదూ. కిడ్డీ బొమ్మలవి తీసి నీకిస్తాను, వెళ్ళు అంటూ ఆవిడ పక్కగా కూర్చుని నెంబర్ సరిచేసి మూత తీయసాగాడు. ఈ సంఘటన ఊహించని సీతమ్మ గారు సంతోషంతోనూ కంగారుతోనూ, వద్దురా బాబు, వద్దు నాయనా, అందులోవి తీయకు, మీ అమ్మకు తెలిస్తే కేకలేస్తుంది. నాకు ఒంట్లో బాగోలేకనే వెళ్ళలేదు నాయనా అంటూ వారించబోయింది. అబద్ధాలాడుకు బామ్మ, పెద్దవాళ్ళు అబద్ధమాడకూడదు. అమ్మ వాళ్లకు తెలియదుగా. ఇందాక అక్కయ్యను నువ్వు పావలా అడుగుతుంటే విన్నానుగా. అక్కయ్య పిసినిగొట్టు బామ్మ, బోల్డన్ని డబ్బులున్నా ఇవ్వదు. ఇప్పుడు డబ్బులు లేకనే గుళ్ళోకి వెళ్ళలేదు. నేను ఇస్తాను, వెళ్ళు అంటూ ఓ ₹1/2 బిళ్ళ తీసి ఆవిడ చేతిలో పెట్టాడు గోపి. ఆనందోద్వేగాలతో ఆవిడ నోటమాట రాలేదు. కళ్ళు నిండుగా నీటితెరలు నిండగా చేతిలో ₹1/2 బిళ్ళను తడిమి తడిమి చూసుకుందావిడ. బామ్మ, ₹1 చాలా, మరో ₹1 ఇమ్మన్నావా తిరిగి అడిగాడు గోపి. చాలురా తండ్రి, చాలు. నేను పావలే కోరుకున్నాను. కోరుకున్న దానికంటే మరో పావలా ఎక్కువే ఇచ్చావు. బంగారు తండ్రివి అంటూ గోపి చెక్కిళ్ళని పుడిమి ముద్దు పెట్టుకుందావిడ. ఉండు బామ్మ, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. సీతమ్మ గారికి ఎందుకో ఎంత ఆపుకుందామనుకున్నా దుఃఖం ఆగటం లేదు. తను ఒక మనిషేనని, తనకి ఏదైనా అవసరం ఉంటుందని ఆనాడు కట్టుకున్న భర్త అనుకోలేదు. కన్న కొడుకు అనుకోలేదు. కానీ ఈనాడు తన మనసు పసివాడు అర్థం చేసుకున్నాడు. తను నోరు తెరిచి చెప్పకపోయినా ఎవరో బోధించినట్లు తన మనసులోని బాధ గ్రహించాడు. నోరు తెరిచి అడిగినా నిర్లక్ష్యం చేసే ఒకరు, దొలపరించి ఒకరు మాట్లాడారు. రమేష్, లావణ్యాను. ఒక తల్లి కడుపులో పుట్టిన పిల్లల్లోనే ఎంత వ్యత్యాసం. ఒంట్లో బాగోలేదని వంక పెట్టుకుని కూర్చుంటే అద్దంలో చూసినట్లుగా తన బాధ గ్రహించాడు పసివాడు. ఎవరు విప్పి చెప్పారు ఆ విఘ్నత వాడికి? ఈ జీవిత చరమాంకంలో తన వారి దగ్గర తను కోరుకునేదేమిటి? ఆదరం, ఆప్యాయత. అది లభించిన నాడు అంతకు మించి కోరేది మటుకు ఏముంటుంది? అమ్మా, ఎందుకైనా ఉంటుంది. ఈ రూపాయి నీ దగ్గరుంచుకో అని అడగటం, ఇవ్వటం కొడుకు ధర్మం. అది తెలియదు సరే. నోరు తెరిచి అడిగినప్పుడైనా కోడలు కానీ మనవరాలు కానీ ఇవ్వటం వాళ్ళ ధర్మం, కర్తవ్యం. కానీ ఏదీ లేదు. ఈ పసివాడికి తెలిసిన విఘ్నత ఆ పెద్దవాడికి ఎందుకు తెలియకపోవాలి? కొన్ని విషయాలు ఎవరి మటుకు వారే గ్రహించుకోవాలి కానీ ఎవరు తెలియచెబుతారు అనుకుంటూ పంచకొంగుతో కళ్ళు గట్టిగా తుడుచుకుంది సీతమ్మగారు. బామ్మ, నిన్ను గుళ్ళో దించి వెడతా పదా. శాస్త్రులు గారు పురాణం చెప్పేస్తున్నారు. రంగా వాళ్ళ బామ్మగారు ఇందాకే ఎప్పుడైనా గుడికి వెళ్ళిపోయారు. ఆవిడ నిన్ను పిలవలేదా అని అడిగాడు గోపి సీతమ్మ గారిని లెమ్మని చెయ్యి ఆశ్రయిస్తూ. రిక్తహస్తాలతో గుడికి వెళ్లటం ఇష్టం లేక ఒంట్లో బాగలేదని వంక పెట్టుకుని కూర్చున్న సీతమ్మ గారు మనవడి మాటలతో కొన్నంత బలం రాగా ఆ చేయి పుచ్చుకుని లేస్తూ, లేదు నాయనా, ఆవిడ పిలిచింది. నాకే ఒంట్లో బాగలేదని రానని చెప్పాను. పద నాయనా,
ఈ ఒక్కరోజు వెళితే ఇంక గుడికి రోజు వెళ్ళటం అనవసరమే అంటూ నెమ్మదిగా అడుగులేసింది. ఆవిడతో సమంగా అడుగులేస్తున్న గోపి బామ్మ మాటలకు నవ్వుతూ, నీ రహస్యం నాకు తెలిసిందిలే అన్నట్లుగా చూశాడు. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.